హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర పప్పు చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే ఇది మెంతి కూర మా ఇంట్లో కాసింది. నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు, ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. మెంతి కూర కట్ చేసి వేసాను. మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇంకా మంచి నీళ్ళు పోసుకొని టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను కొంచెం. తగినంత కారం వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కొత్తిమీర కూడా వాష్ చేసి వేసుకున్నాను. కొంచెం అన్నీ కలిసేలా బాగా ఒకసారి కలుపుకొని 3, 4 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలండి. 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాతకు ఒకసారి చూసుకొని బాగా ఉడికిందా లేదో చూసుకొని 2, 3 స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. వెనుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలండి. ఇంకా పోసము ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు ఒక 4, 5 తీసుకొని వేస్తున్నాను నేను. దంచుకొని వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాతకు దింపేసుకోవాలి. పోపు కూడా వేసుకోవాలి. కరివేపాకు నా దగ్గర లేదు, వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.